పాకిస్తాన్లో మరో ప్రత్యేక దేశ డిమాండ్కై జనం రోడ్డెక్కారు. కశ్మీర్ మాది, కశ్మీర్తో మాకు జీవనాడి సంబంధం ఉంది అని మాట్లాడిన అసీం మునీర్ పాకిస్తాన్ మిలిటరీ మాత్రమే కాదు, పాకిస్తాన్ దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటున్న వేళ అసలు కశ్మీర్ కాదు సింధ్ మేము పాకిస్తాన్లో ఉండమని చెప్తున్నారు. ఇప్పటికే బెలూచిస్తాన్ తిరుగుబాటు చేస్తోంది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బెలూచ్ లిబరేషన్ కొరకు బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్నారు. భారతదేశం మద్దతు కూడా కోరారు. అలాగే ఖైబర్ పఖ్తూన్వాలో టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ తిరగబడుతోంది పాకిస్తాన్కు వ్యతిరేకంగా. ఇప్పుడు తాజాగా సింధు దేశ్ కావాలి అంటూ కరాచీలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. ఆ ప్రదర్శనలలో హింసాకాండ కూడా చెలరేగింది. వాస్తవంగా ఈ డిమాండ్ ఇప్పటిది కాదు, చాలా కాలంగా సింధ్ నేషనలిస్ట్ సంస్థలు పార్టీలు ఈ డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉద్యమానికి జేఎస్ఎంఎం సింధ్ ముత్తహిదా మహజ్ జేఎస్ఎంఎం అనే సంస్థ దీనికి నాయకత్వం వహిస్తోంది. వీళ్ళు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు, మమ్మల్ని గుర్తించండి అని. మీకు సింధ్ దేశ్ గ్లోబల్ చార్టర్ను కూడా గ్లోబల్ ఫ్రీడమ్ చార్టర్ను రూపొందించారు. మేము ఒక సెక్యులర్ డెమోక్రటిక్ సింధు దేశంగా మేము రూపొందుతామంటూ వారి డిమాండు. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారు, ఇతర ఇంటర్నేషనల్ బాడీస్కు ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు, మాకు సహకరించండి అంటూ భారతదేశానికి కూడా విజ్ఞప్తి చేసింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే జేఎస్ఎంఎం పాకిస్తాన్ ఇది టెర్రరిస్ట్ స్టేట్, పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం, మా దేశంలో ఊచకోతలకు పాల్పడుతోంది, కిడ్నాప్లకు పాల్పడుతోంది, అణచివేతకు పాల్పడుతోంది అంటూ వాదిస్తున్నారు. వీరి వాదన ఏంటంటే మేము సివిలైజేషనల్గానే పాకిస్తాన్కు మాకు సంబంధం లేదు, మమ్మల్ని బలవంతంగా 1947లో పాకిస్తాన్లో కలిపారు అనేది వీరి డిమాండ్. మేము బ్రిటిష్ కాలంలో కూడా ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉండేవాళ్ళం, నాగరికత రీత్యా చూస్తే కూడా మాకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అనేది వారి వాదన. నిజం కూడా సింధు నాగరికత విలసిల్లిన ఈ ప్రాంతము మీకు హరప్పన్ సివిలైజేషన్గా మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. 5000 సంవత్సరాల కిందే చాలా డెవలప్డ్ అర్బన్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పటికీ కూడా మొహంజదారా మీకు పాకిస్తాన్లోనే ఉంది. ఇప్పటికీ కూడా ఆ డెవలప్డ్ అర్బన్ సివిలైజేషన్, బ్రహ్మాండమైన సిటీ ప్లానింగు, ఆర్కిటెక్చరు, క్రాఫ్ట్స్, వృత్తులు డెవలప్ అయినటువంటి ఒక ప్రత్యేక నాగరికతగా విలసిల్లింది. దానికి అనేక థియరీస్ ఉన్నాయి. ఈ హరప్పన్ సివిలైజేషన్ లేదా సింధు నాగరికత ఎందుకు దెబ్బతిన్నది అని. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఈ కరువు వల్ల దెబ్బతిన్నది, జనాభా విస్ఫోటన వల్ల దెబ్బతిన్నది, ఆర్యుల ఆక్రమణ వల్ల దెబ్బతిన్నది, ఇలాంటి రకరకాల థియరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ థియరీస్ కన్నా కూడా సివిలైజేషనల్గా నాగరికతగా సింధుకున్న ప్రత్యేకత. ఈవెన్ మహాభారతంలో కూడా దీన్ని సింధు దేశం అనే పిలిచేవాళ్ళు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా సింధు దేశ్ అంటున్నారు. వాళ్ళ ఆ వాదన ఏంటంటే మమ్మల్ని పాకిస్తాన్ ఒక రకంగా అణచివేసింది, ఆక్రమించింది, అన్యాయంగా మమ్మల్ని తమ దేశంలో కలుపుకుందన్నది వీరి వాదన. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అండ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పైన పంజాబీ డామినేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు షరీఫ్లు పంజాబ్ నుంచే, మునీర్లు పంజాబ్ నుంచే. సో ఈ ప్రాంతము వాళ్ళ వాదన, సింధు ప్రాంతం వారి వాదన ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి సహజ వనరులను పాకిస్తాన్ కొల్లగొడుతోంది, మమ్మల్ని పేదరికంలో ఉంచుతోంది అని. ఎందుకంటే ఇక్కడ ఆయిల్, గ్యాస్, కోల్ లాంటి సహజ వనరులు ఉన్నాయి, సారవంతమైన నేలలున్న ప్రాంతం మాది, మమ్మల్ని ఎడారిగా మారుస్తున్నారు, ఎందుకంటే సింధు నదీ జలాలను తరలిస్తున్నారు అన్నది కూడా వాదన. ఇప్పటికే పంజాబ్కు సింధుకు మధ్య వాటర్ డిస్ప్యూట్ తారస్థాయికి కూడా చేరాయి. దాంతోపాటు వారి వాదన ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వము కావాలని పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ ఈ సింధ్ ప్రాంతంలో ఇతరులను, సింధీస్ కాని వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేయడం ద్వారా సింధ్ ప్రాంతము, సింధు దేశ్గా పిలువబడాల్సిన ప్రాంతం యొక్క డెమోగ్రఫీనే మార్చేస్తున్నారు అనేది కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అందువల్ల మేము 5000 సంవత్సరాల చరిత్ర మాకుంది, నాగరికత మాకుంది, అందువల్ల మమ్మల్ని పాకిస్తాన్లో కలపడం ఏంటి అనేది వారి వాదన.
మీకు గుర్తుంటుంది, ఇటీవల రాజ్నాథ్ సింగ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సింధ్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉండొచ్చు, కానీ ఎన్నడో ఒకరోజు భారతదేశంలో భాగమవుతుంది అని కూడా అన్నాడు. మీకు సింధీ ప్రజల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు కూడా సింధీ నేషనల్ కల్చర్ డే, లాంగ్వేజ్ డే అని జరుపుతుంటారు. సో సింధీస్కు ఉన్నటువంటి ఆ కల్చరల్, లింగ్విస్టిక్, సివిలైజేషనల్ సిగ్నిఫికెన్స్ను కోట్ చేస్తూ మా భాష, సాంస్కృతిక వైభవాన్ని అణచివేస్తున్నారు, మా సంస్కృతిని అణచివేస్తున్నారు అనేది ఈ సింధీ సంస్థల పోరాటం. సో ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మీకు పౌర సంస్థల ఆధారంగా పీపుల్స్ యాక్షన్ కమిటీస్ అని ఫామ్ అయ్యి పాకిస్తాన్ మమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంది, మాపై వివక్ష చూపుతుంది అని రోడ్ల మీదకి వస్తున్నారు. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో తీవ్రమైన నిరసనలు కూడా జరుగుతున్నాయి. బెలూచిస్తాన్లో, పాకిస్తాన్లో అది లార్జెస్ట్ ప్రావిన్స్, సగం పాకిస్తాన్ బెలూచిస్తాన్లో ఉంటుంది. ఇప్పుడు సింధ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రావిన్స్. మీకు ఆల్రెడీ ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్న పఖ్తూన్ జాతీయులు మేము అసలు పాకిస్తాన్లోనే ఉండము, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పఖ్తూన్ జాతీయులు ఇక్కడున్న పఖ్తూన్ జాతీయులు కలిపి పఖ్తూనిస్తాన్ ఏర్పాటు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల పాకిస్తాన్కి ఇప్పటికైనా అర్థం కావాలి, పొరుగు దేశమైన భారతదేశంలో గందరగోళం సృష్టిస్తూ కాలక్షేపం చేయలేరు. ఇంకా కాశ్మీర్ మాదంటూ చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో, జమ్మూ కాశ్మీర్ విలీనం శాశ్వతము, వెనక్కు తీసుకోవడానికి వీల్లేదు. ఇట్స్ ఎ కంప్లీట్ అండ్ ఇర్రివర్సబుల్. కాశ్మీర్ అండ్ భారతదేశంలో ఇంటగ్రల్ పార్ట్. ఇక దీనిపైన నీకు ఇంకా వివాదాలు లేపితే ఈ లోపల కాశ్మీర్ ఎందుకు, ఉన్న సింధు పోయేటట్టుంది, ఉన్న బెలూచిస్తాన్ పోయేటట్టుంది, ఉన్న ఖైబర్ పఖ్తూన్వా పోయేటట్టుంది, లాస్ట్కి మిగిలేదు ఒక పంజాబీ మిగిలేటట్టుంది. సో మీకు పెద్ద పెద్ద రాష్ట్రాల్లోనే ఈ నిరసనలు వ్యక్తమవుతున్నాయంటే పాకిస్తాన్లో ఏ రకమైన స్థాయికి వచ్చిందని. చాలా ఇంకొక ఇంట్రెస్టింగ్ వాదన కూడా ఈ జియా సింధ్ ముత్తహాదై మహాజ్ వాళ్ళు చేస్తున్నది అంటే, పాకిస్తాన్లో యాంటీ టెర్రరిస్ట్ లాస్ను మాపైన ప్రయోగించి మా జాతి విముక్తి కొరకు మేము పోరాడుతుంటే, ప్రత్యేక దేశం కొరకు పోరాడుతుంటే మమ్మల్ని తీవ్రవాదులుగా ముద్ర వేసి మాపై కఠినంగా శిక్షిస్తున్నారు, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ తీవ్రవాదులను సృష్టిస్తోంది అంటూ చెప్పారు. అంటే భారతదేశం చెప్తున్న విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. తీవ్రవాదుల్ని సృష్టిస్తున్న పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ తీవ్రవాద వ్యతిరేక చట్టాల పేరిట మమ్మల్ని తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు అనేది వారి వాదన. అఫ్కోర్స్ భారత ప్రభుత్వం ఇప్పటి వరకు మెటీరియల్ సపోర్ట్ చేసినట్లేదు. రాజ్నాథ్ సింగ్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అమిత్ షా, మోడీ అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తారు మన దేశంలో భావోద్వేగాలు రగిలించేందుకు. కానీ బెలూచిస్తాన్ గురించి కూడా ఒక సమయంలో మోడీ మాట్లాడాడు, మీకు ఇండిపెండెంట్ డే కూడా అడపాదడప మాట్లాడు తప్ప వాస్తవంగా పాకిస్తాన్ను ముక్కలు చేయడానికి, పాకిస్తాన్ బాల్కనైజ్ చేయడానికి భారతదేశం ప్రయత్నించలేదు. ఎందుకంటే ఇంకా పాకిస్తాన్లో అల్లకల్లోలం పెరిగితే అది మనకు కూడా ప్రమాదం అనే భావన కూడా ఉండవచ్చు, లేదు అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిడి కూడా ఉంటుంది. కాశ్మీర్లో పాకిస్తాన్ చేసే దుర్మార్గాలకు ఒక రకమైన చెల్లుబాటు జరుగుతుంది. మీరు కూడా పాకిస్తాన్లో చేస్తున్నారు కదా, వాళ్ళు మీ దగ్గర చేస్తున్నారు అనే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఇప్పటి వరకు మన దేశం నుంచి మారల్ సపోర్ట్ ఇట్లాంటివి ఉండవచ్చేమో, కానీ ఫారిన్ పాలసీగానే పాకిస్తాన్ లాగా మన నిర్ణయం తీసుకొని భారతదేశంలో కాశ్మీర్ను ఎలా రావణకాష్టంగా పాకిస్తాన్ మారుస్తుందో మనం అది ఎప్పుడు చేయలేదు. కానీ డెఫినెట్గా బెలూచిస్తాన్, సింధ్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం భారతదేశ సహకారాన్ని కోరుతున్నారు. ఈవెన్ తాలిబాన్ ఇవాళ పాకిస్తాన్తో సంబంధాలు తెగినాక భారత్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల పాకిస్తాన్కి అర్థం కావాల్సింది సెల్ఫ్ డిస్ట్రక్షన్కు పాకిస్తానే బాటలు వేస్తోంది. పొరుగు దేశాన్ని నాశనం చేయాలనుకుంటే తమ భస్మాసురాస్త్రాన్ని తమపైనే పెట్టుకుంటున్న వాతావరణం కనబడుతోంది.